హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి సాధిస్తుంది. వచ్చే 15 నెలల్లో వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతుందన్న సీఎం చంద్రబాబు. సొంతింటికే కన్నం వేసిన మానవుడు, అతనితో పాటు 3 స్నేహితులను అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేశామన్న సిపి బాగ్చి. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు. ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ను వినియోగించుకోవాలన్న లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ సంపత్ రెడ్డి. మట్టి ప్రమిదలతోనే దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలి. ప్రమిదల తయారీలో నిమగ్నమైన ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ దివ్యాంగులు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని, వచ్చే 15 ఏళ్లలో మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలను కూడా కేబినెట్ లో ప్రస్తావించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పెట్టుబడుల ఆమోదంతో పాటు అవి గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు సూచించారు. ముంబై తరహాలోనే విశాఖ అభివృద్ధి చెందుతున్నందున వచ్చే 15 ఏళ్లలో మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు. వర్క్ ఫ్రం హోంలో ఇప్పటికే 4.7 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని సూచించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. స్టాప్ ప్యాటర్న్స్ మార్చాలన్న సీఎం అభిప్రాయాలకు పవన్ మద్దతు తెలిపారు. నకిలీ మద్యం విషయంలోనూ వైసీపీ తప్పులు చేసి తమపై రుద్దాలని చూశారని మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు లోకేష్ సూచించారు. ఈ కేబినెట్ మీటింగ్ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కేబినెట్ మీటింగ్ అనంతరం కల్తీ లిక్కర్పై అమరావతిలో సీఎం సమీక్షించారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ పనితీరుపై కూడా సీఎం సమీక్షించారు. తన సొంత ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డ ఒక యువకుడి ఉదంతమిదే. తన స్నేహితులు 3తో కలిసి నాన్నమ్మను కట్టేసి ఆమె శరీరంపై ఉన్న బంగారంతో పాటు నగదు, కారును దొంగిలించారు.
కేసును పోలీసులు ఛేదించారు. దీంతో ఆ ఇంటి దొంగ బండారం బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి బాక్షి మీడియాకు వెల్లడించారు. కంచర్పాలెం ఇందిరానగర్ 5వ వీధికి చెందిన ధర్మల కృష్ణకాంత్ తండ్రి ఆనందరెడ్డి కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. హైదరాబాద్లో శుభకార్యానికి తండ్రి వెళ్లడంతో ఆయన కుమారుడు కృష్ణకాంత్ సొంత ఇంటినే దోపిడీ చేయాలని ప్లాన్ చేశాడు. తన స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, మధురవాడకు చెందిన అవసరాల సత్యకుమారులతో కలిసి దోపిడీ చేశాడు. తన తండ్రిలాగే కృష్ణకాంత్ కూడా వ్యాపారంలో బాగా సక్సెస్ కావాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. దీంతో పూర్తిగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం సొంత ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆనందరెడ్డి హైదరాబాద్ వెళ్లడం గమనించి స్నేహితులను రప్పించాడు. హెల్మెట్ లోపల ఉండే బ్లాక్ క్లాత్లను తీసేసి దాన్నే ముఖాలకు ముసుగులుగా ధరించారు. అనుమానం రాకుండా ఉండేందుకు హిందీలో మాట్లాడడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న నాన్నమ్మను ప్లాస్టిక్ ట్యాగులతో కట్టేసి తొలుత ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. దొంగతనం అనంతరం ఇంటి బయట ఉన్న ఆనందరెడ్డి కారులోనే పారిపోయారు. ఎన్ఈడి గోపాలపట్నం మీదుగా ఈ కారు వెళ్ళినట్టుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ప్రహ్లాదపురం, అడేవారం, హనుమంతువాక, మారికవరస వరకు వెళ్ళి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు ప్రక్కన కారును పార్క్ చేశారు. అక్కడి నుండి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళి బస్సు ఎక్కి విజయవాడ, అక్కడి నుండి హైదరాబాద్ పారిపోయారు. కంచరపాలెం పోలీసులు టెక్నికల్ అసిస్టెన్స్ ద్వారా వీరిని కనిపెట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో తిరిగి విశాఖ వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వలపని పట్టుకున్నారు. నిందితుడు ధర్మాల కృష్ణకాంత్ వాటాగా 2 లక్షల నగదు, 4 గాజులు, ఎర్రపూసల దండ, డైమండ్ ఉంగరం తీసుకున్నాడని సిపి బాక్షి చెప్పారు. ప్రమోద్ కుమార్ 70 గ్రాముల బంగారం, 2 గాజులు, 1 చైను, 10,000 నగదు తీసుకున్నాడని అన్నారు. షేక్ అభిషేక్ 2 గాజులు, 24 గ్రాముల మేటీలు, అవసరాల సత్యసూర్ కుమార్ 2 గాజులు, 1 ఉంగరం, 4 గ్రాముల బంగారు చైన్ను పంచుకున్నట్టు చెప్పారు. మొత్తం 2,10,000 నగదు, 12 తులాల బంగారం, మహీంద్రా కారు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎల్డర్లీ లేడీ ఇంకా మనవాడు ఉంటే కట్టేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్ తీసుకొని ఆ 4 వీలర్లో పారిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యాడండి. సో అందుకే ఈ రవాణా చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, 3 వ్యక్తులు, ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య, సూర్యకుమార్. సో ఈ 4 కలిసి ఇది చేశారండి. బంగారం, క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది, అండ్ వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది. అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. సో ఈ 3 రోజుల్లో 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం, అది చాలా సెన్సేషనల్ కేస్. అది బాగా చేశారని నేను క్రైమ్ డిసిపి గారిని, క్రైమ్ ఎస్పీ గారిని, తర్వాత ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్, అదే మాదిరిగా కంచర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచర్పాలెం పోలీస్, క్రైమ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పోలీసులు ఉన్నతాధికారులను సిపి అభినందించారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఫాస్ట్ మనీ మోజులో పడి యువత తప్పుదారి పట్టొద్దని సిపి సూచించారు. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని ఇచ్చింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ LRS ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు కోకొల్లలుగా ఉండటం, వాటిల్లో స్థలాలు, ప్లాట్లు కొని బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఈ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2020లో జీవో నెంబర్ 10ని విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది ఆగస్టులో 134 జీవోను ఇచ్చింది. జీవో ప్రకారం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలనుకుంటున్న లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ సంపత్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి LRS స్కీమ్ ద్వారా చాలామందికి అవగాహన పొందుపరచడానికి మనకి సంపత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సివిల్ ఇంజనీర్ అయినా, అంటే లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ గారు మనతో ఉన్నారు. LRS స్కీమ్ పట్ల చాలామందికి అవగాహన లేదు. తర్వాత అనాథరైజ్ లేఅవుట్లు వేయడం వల్ల
దాంట్లో లోన్లు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి, దీన్ని ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ ఎటువంటి నిబంధనలు విధించింది అని దానిపై మనం రెడీగా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసం ముందు అవేర్నెస్ ఎట్లా చేయాలి? నమస్తే అండి, నేను సంపత్, లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ని. ఇప్పుడు మనకి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ మనకి 2020లో ఇంట్రడ్యూస్ చేసింది స్కీమ్. అప్పుడు జియో నెంబర్ 10లో మనకి ఏంటంటే అప్పుడు లాస్ట్ ఒక 1 year వరకు అవకాశం ఇచ్చారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు అదే జియోని మళ్ళీ అమెండ్మెంట్స్ ఇస్తూ మనకి ఏంటంటే జియో నెంబర్ 134 మొన్న ఇచ్చి దానికి అమెండ్మెంట్స్ ఇచ్చారు. ఇందులో అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇది జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన అనాథరైజ్డ్ కానీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మనకి లోన్స్ రావు, తర్వాత మీకు ఇబ్బందులు చాలా ఉంటాయి, అంటే రోడ్స్ చిన్న చిన్న రోడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మనకి. దీన్ని ఏంటంటే మనకి ఒక్కసారిగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ ఒక మంచి అవకాశం ఇచ్చిందనమాట. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మొన్న జూన్ 30th జూన్ 2025 వరకు ఎవరైతే కొనుక్కున్నారో డాక్యుమెంట్స్, ఎవరి దగ్గర అయితే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లై చేసుకోవడం వల్ల దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఒక్కసారిగా మీరు లీగలైజ్ అవుతాయి మొత్తం అన్ని మీ సైట్స్ అన్నీ కూడా యాజ్ పర్ బిల్డింగ్ మన లేఅవుట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు రెగ్యులరైజ్ అవుతుంది. తర్వాత మీకు గవర్నమెంట్ ఒక మంచి అవకాశం ఇచ్చిందంటే ఇలా ముందు ఓపెన్ స్పేసెస్ 14% కలెక్ట్ చేసేవారు. మీకు ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నాయో అందులో ఏమైనా పర్మిషన్స్ కావాలంటే 14% కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మనకి ఏంటంటే అందులో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు, 7% కలెక్ట్ చేస్తారు. ప్లస్ నామినల్గా మీకు పీనలైజేషన్ ఛార్జెస్ అని పడతాయి. పీనలైజేషన్ ఛార్జెస్ ఏంటి అంటే మీ ఉన్న ప్లాట్ సైజుని బట్టి అక్కడున్న మార్కెట్ రేట్ని బట్టి అది డిపెండ్ అవుతుంది. సో ఇది ఏంటంటే మీకు 14% పే చేయాల్సింది ఇప్పుడు 7% ప్లస్ నామినల్ పీనలైజేషన్ ఛార్జెస్ పే చేసుకుంటే మీకు నిన్న అన్అప్రూవ్డ్గా ఉన్న సైట్ ఈరోజు అప్రూవ్డ్ సైట్ కింద మారుతుంది. కూడా అప్రూవ్డ్ సైట్ కింద VMRDA అప్రూవ్డ్ సైట్ కింద మీది మారుతుంది. అదొక అడ్వాంటేజ్. తర్వాత మీకు ఏంటంటే బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా మీకు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అన్నమాట. ఈ డాక్యుమెంట్ ఉంటే మీకు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ చేసుకోకపోతే మనకి ఇబ్బందులు ఏంటి అంటే ఇప్పుడు వరకు మనకి 14% కట్టించుకొని దానికి ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం అలా జరుగుతుంది ఓపెన్ స్పేస్ ఛార్జెస్. కానీ ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తర్వాత మీకు ఏమైనా సర్వీసెస్ లైక్ మీకు ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల మీకు ఇబ్బందులు అవి ఏర్పడతాయి. రెండోది వాటర్ కనెక్షన్స్ కానీ మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ అవి ఇవ్వాలి అంటే రేపొద్దున వాళ్ళు ఇస్తారని నమ్మకం లేదు. ఆథరైజ్డ్ సైట్స్ ఏవైతే ఉంటాయో దానికే ఇస్తారు. సో ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అంటే ఇలాంటి స్కీమ్ని మీరు వాడుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది అది. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని ఇందాక మీకు చెప్పాను. ఎవరైతే 30th జూన్ 2025 వరకు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లు అందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి. అప్లై చేసుకునేటప్పుడు మా లాంటి సివిల్ ఇంజనీర్స్ని కానీ టౌన్ ప్లానర్స్ని కానీ సర్వేయర్స్ని కానీ మీరు కన్సల్ట్ చేస్తే అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వట్లేదు ఏంటి అన్నది ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉందా లేదా, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అన్నీ బాగున్నాయా లేవా, ఇవన్నీ మీకు మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీ అప్లికేషన్ ఇంత మనం పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాగా మీరు ఎవరన్నా కొంచెం ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తే మీకు అడ్వాంటేజెస్ ఉంటాయండి. అది ముఖ్యంగా రైల్వే ఈ రక్షణ శాఖకు సంబంధించిన ఎన్ఓసి గురించి మీకు యాక్చువల్గా మీకు మంచి క్వశ్చన్. ఇది ఏంటంటే మీకు ముందు 2020లో ఏంటంటే మీరు రైల్వే ట్రాక్స్ కానీ ఎక్కడైనా పక్కన ఉన్నప్పుడు డిఫెన్స్ సైట్స్ కానీ పక్కన ఉన్నప్పుడు దాన్ని ఎన్ఓసి తీసుకొని వస్తేనే కానీ మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ త్రూ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ నామ్స్ ఫాలో అయితే చాలు. రైల్వే ట్రాక్ నుంచి ఎంత దూరం ఉండాలి అది ఉంది అనుకుంటే అది ఓకే, డిఫెన్స్ సైట్ నుంచి ఎంత దూరం, ఇలాంటి నామ్స్ ఫాలో అయితే చాలు, ఎన్ఓసి అయితే అవసరం లేదండి. అది ఇప్పటివరకు ఈ టీం అంటే సవరించినటువంటి కొత్త జీవో ప్రకారం ఇప్పటివరకు అవకాశం ఇప్పుడు మీకు ఏంటంటే మనకి జూలై 24th వచ్చిందండి ఈ జీవో నెంబర్ 134. అక్కడి నుంచి 90 days అని ఇచ్చారు, విచ్ ఇస్ అక్టోబర్ 24th వరకు మళ్ళీ మనకి ఈ స్కీమ్ రన్ అవుతుంది. టైం దగ్గర కూడా పడింది. సో ఎంత త్వరగా అయితే మీరు అప్లై చేసుకోగలిగితే అంత మంది. దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే మీరు చేసుకున్న సేల్ డీడ్, మీరు కొనుక్కున్న డాక్యుమెంట్, దానికి ఉన్న లింక్ డాక్యుమెంట్స్, ఒక ఈసీ, మార్కెట్ వాల్యూ, తర్వాత మీ ఆధార్ ఫోటో, తర్వాత లేఅవుట్ స్కెచ్,
ఇవి ప్రైమరీగా ఇవి ఉండాలి. ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ ఎఫ్ఎంబి స్కెచెస్, కంబైన్డ్ ఎఫ్ఎం ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రైమరీగా ఇవైతే ఇమీడియట్గా ఉంటే మీరు ఈ లోపల అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఎల్ఆర్ఎస్ అంటే అనాథరైజ్డ్గా, అంటే కరెక్ట్ ఫిగర్ కాకపోయినా అనాథరైజ్డ్గా చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు పడతారా? ఇబ్బంది అదే సార్, మెయిన్గా చెప్తున్నాను కదా, మీకు ఫ్యూచర్లో మీకు పర్మిషన్స్ రావాలంటే మీకు సైట్ మీద, మీకు పేపర్ మీద అది సైట్గానే ఉంటుంది, కానీ మీకు రేపు పొద్దున్న వెళ్ళి పర్మిషన్ పెట్టుకుందాము అనుకుంటే అక్కడ పర్మిషన్ ఎందుకు రావట్లేదు మీకు అర్థం కాదు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ట్యాంక్స్ పక్కన కానీ లేకపోతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉందండి, మాస్టర్ ప్లాన్లో మీ ప్లాట్ ఆల్రెడీ కొనుక్కున్నది, మాస్టర్ ప్లాన్ వెళ్తుంది అనుకోండి, దాని పర్మిషన్ రాదు. అది ఇప్పుడు ఇలాంటి ఎల్ఆర్ఎస్లో చూసుకున్నారనుకోండి, మా లాంటి దగ్గర వస్తే చెప్తాం మీకు ఏంటి అది దాంట్లో ఇబ్బంది ఏమైనా ఉందా ఏంటి అని అన్నీ చూసుకొని అవి మీకు ఎల్ఆర్ఎస్ ఉన్నది ఏంటంటే ఎల్ఆర్ఎస్లో లేన్ ప్లాట్స్ ఏవైతే ఆథరైజ్డ్ కాని సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియదు. భూమి మీద మీకు అది రేపు పొద్దున్న మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందో లేదో తెలియదు, లేకపోతే దాని పర్మిషన్ వస్తుందో లేదా అనేది మనకి అలా చూస్తే చెప్పలేం. మీకు ఒక రికార్డు ఉందనుకోండి, ఆ రికార్డు మీకు ఇప్పుడు ఈరోజు ఆథరైజ్డ్గా క్రియేట్ అయ్యే అవకాశం అనమాట. అది నిన్న జరిగిందా అని అది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. మీరు ఏదైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్లో సైట్లు కొనుక్కున్నారో అది కానీ ఒకవేళ అప్రూవ్ చేసుకోకపోతే ఇబ్బందులు అయితే ఫ్యూచర్లో అయితే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందండి. అది ప్రభుత్వం అంటే ఎల్పీ నెంబర్ ఉండి వాడికి రారా అప్రూవ్డ్ ఉండి కూడా కొంతమంది మోసాలు పాల్పడే అవకాశం, అలాంటి వాటికి ఫ్రీగా ఇలాంటి రెగ్యులేషన్ అక్కడ అవసరం లేదు కదా? దానికి అవసరం లేదు సార్. ఏదైతే మీకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయే సైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది అవసరం లేదండి. ఏదైతే పంచాయతీ అంటే మీకు ముందుగా అన్ఆథరైజ్డ్గా గవర్నమెంట్ దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అంటే డిటీసీపీలో పర్మిషన్ ఇస్తారు, మీకు విఎంఆర్డిఏలో, జీవీఎంసీలో ఇలాంటి అన్నిటిలో పర్మిషన్స్ ఇస్తారు మీకు లేఅవుట్స్ పెట్టుకుందాం అంటే. ఇలా ఎక్కడైతే తీసుకోకుండా పర్మిషన్స్ తీసుకోకుండా ఏదో జస్ట్ మనకు ఒక సైట్ కొనేసి ఒక అగ్రికల్చరల్ సైట్ కొనేసి దాన్ని అలా ప్లాట్ల కింద చేసిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ స్కీమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో పెట్టుకుంటే మీకు ఏంటంటే ఒక్కసారిగా ఫ్యూచర్ జనరేషన్స్కి అదే మీరు ఏదైతే ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెక్యూర్ చేసినట్టు అనమాట. రేపు పొద్దున్న దీన్ని ఎవరు కూడా ఏంటంటే మీకు ఒక చక్కగా నీట్గా అన్ని ఆథరైజేషన్స్తో వస్తుంది. లేదంటే రేపు పొద్దున్న దీనికి మేము పర్మిషన్ ఇవ్వం అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రోబిటరీ లిస్ట్లో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి మన జియో ప్రకారం అయితే. ఈ ఎల్ఆర్ఎస్ ఎంత వరకు దీని పరిధి ఉందని సార్? మనకి ఎల్ఆర్ఎస్ అన్నది మొత్తం మీకు విఎంఆర్డిఏ ఇప్పుడు ఎంతైతే పరిధి ఉందో విఎంఆర్డిఏలో ఉన్న సైట్స్ అన్నీ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయండి. అలాగా మీకు ఎక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయో అవన్నిటిలో ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే మన విఎంఆర్డిఏ కాదు, పక్కనున్న సుడా ఇవి మిగతా అన్నీ కూడా ఎవరెవరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లోకి అయితే సైట్స్ వస్తున్నాయో అవందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సార్. ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ పట్ల ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే లాస్ట్ గడువు ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఫ్లాట్ ఓనర్స్ కానీ, స్థల యజమానులు కానీ, అనాథరైజ్డ్గా లేఅవుట్లో కొన్న ఓనర్స్ కానీ దీన్ని వినియోగించుకోవాలని సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు ఎస్డి విశాఖ నుంచి. మానసిక దివ్యాంగులు తయారు చేస్తున్న దీపావళి ప్రమిదలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న మట్టి ప్రమిదలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పర్యావరణ హితంగా తయారు చేస్తున్న మట్టి ప్రమిదలపై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం. హరిత దీపావళిని జరుపుకోవాలని మానసిక దివ్యాంగులు సూచిస్తున్నారు. అక్కయ్యపాలెంలోని ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో గత కొన్నేళ్లుగా మానసిక దివ్యాంగులు శిక్షణ పొందుతూ స్వయం ఉపాధిని సాధిస్తున్నారు. ప్రతి ఏటా విశేష కృషిదీప్ అనే పేరుతో మట్టి ప్రమిదలను పర్యావరణ హితంగా తయారు చేస్తూ వివిధ షాపింగ్ మాల్స్లో అమ్మకానికి పెడుతున్నారు. దీని ద్వారా వారికి స్వయం ఉపాధితో పాటు తాము జీవించగలమనే నమ్మకాన్ని ఈ సొసైటీ కల్పిస్తోంది. గత 7 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఖైదీలకు జూట్ బ్యాగ్ల తయారీపై కూడా శిక్షణ ఇస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మానసిక దివ్యాంగులంతా మట్టి ప్రమిదలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమిదలకు రెడ్, గ్రీన్, బ్లూ రంగులు అద్ది అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏటా ఈ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుచిత్ర నేతృత్వంలో పిల్లలు తయారు చేసిన ఈ మట్టి ప్రమిదలను వివిధ షాపింగ్ మాల్స్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఇలా ₹1 నుండి 500 వరకు వీరు సంపాదిస్తున్నారు. ప్రతి ఏటా తరహాలోని ఈ ఏడాది కూడా విశాఖ కృషిదీప్ పేరుతో
నగరంలోని షాపింగ్ మాల్స్లో మానసిక దివ్యాంగులు తయారు చేసిన మట్టి ప్రమిదలను ఉంచుతున్నామని సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ సుచిత్ర చెప్పారు. ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకొని వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు. ఎకో దీపావళిగా జరుపుకోవాలంటే మట్టి ప్రమిదలనే వాడాలని అన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుచిత్ర, ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఈ సంస్థ ఫౌండర్ అండి. మా ఈ ఎన్జిఓలో స్పెషల్లీ ఏబుల్ చిల్డ్రన్స్కి మేము వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తామండి. ఈ పిల్లలకి మనం వాళ్ళ తాలూకా చైల్డ్ ఐక్యూ బట్టి మన చైల్డ్కి అనేది ట్రైనింగ్ మనం నిర్వహిస్తాం. ఈ చైల్డ్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన సంస్థలో విశాఖ ఖుషి దీప్ అని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. విశాఖ ఖుషి దీప్లో వాళ్ళు ప్రమిదలు తయారు చేస్తారండి. మన కంటికి 3 రంగులండి అట్రాక్ట్ చేస్తారు, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, RGB కలర్స్. మన పిల్లలకి కలర్ బ్లైండ్నెస్ ఉన్న వల్ల ఆ 3 రంగులు స్పార్కింగ్గా అదొక్కటే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ 3 రంగులతో తయారైన ఎన్ని రంగులైనా కూడా వాళ్ళు పోల్చుకోలేరు. సో ఆ 3 రంగులతో తయారైన ఈ ప్రమిదల్ని తయారు చేసి షాపింగ్ మాల్స్లో, ఆఫీసెస్ దగ్గర మనం తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు విక్రయిస్తారు. విక్రయించినప్పుడు రుసుము ఏదైతే అదలా బదిలీ అవుతుందో రూపాయి నుంచి 500 మార్పు, ఆ మార్పు వీళ్ళు చేసి వీళ్ళు డబ్బుల్ని ఐడెంటిఫికేషన్ చేయడం కూడా నేర్చుకుంటారు. ఏదైతే సంపాదిస్తారో ధన్తేరస్ రోజు వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళు మొట్టమొదటి సంపాదన ఇస్తారు. సో ఆ సంపాదన నేను సంపాదించి మా అమ్మా నాన్నకి ఇవ్వగలను, నా కాళ్ళ మీద నేను నిలబగలను, ఆ ధైర్యమే ఈ విశాఖ ఖుషి దీప్. సో నేను మీ అందరినీ కోరుకున్నది మీరందరూ ముందుకు వచ్చి ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో చదువుకున్న ఈ పిల్లలు తయారు చేసిన ప్రమిదల్ని ప్రోత్సహించండి. అలాగే ప్రజ్వల్ వాణి మన కారాగారంలో ఉన్న మన ఖైదీలను కూడా వొకేషనల్ ట్రైనింగ్లో జూట్ బ్యాగ్ ట్రైనింగ్ అనేది నేర్పిస్తుంది. గత 7 సంవత్సరాలు బట్టి మేము ఆ ట్రైనింగ్ అనేది కొన్ని వేల మందికి మన ప్రిజనర్స్కి ఇచ్చాము. సొసైటీలో వొకేషనల్ శిక్షణ నేర్చుకోవడం ద్వారా తాము స్వతంత్రంగా జీవిస్తున్నామని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవడానికి తమను ప్రోత్సహించాలని కోరుతున్నారు. పేరు లక్ష్మి. ప్రజ్వల వాణిలో నేను 2013 నుంచి ఉంటున్నాను. ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా దివాళీకి అరేంజ్ చేస్తుంటాము మేడం తరపు నుంచి. మేడం అయితే చాలా సర్వీస్ చేస్తున్నారు మా అందరి కోసం. మేమైతే కనుకంటే స్టాల్స్ పెడతారండి. నెక్స్ట్ దివాళీకి స్టాల్స్ పెట్టి ఇవన్నీ సేల్ చేస్తారు. అది మాకు ఈ పిల్లలకి అందరికీ మళ్ళీ పేరెంట్స్కి ఇచ్చేలా చేస్తారు. అంటే మాలాంటి వాళ్ళు ఇన్కమ్ లేకుండా ఉంటారు ఇంట్లో అనుకోకుండా వాళ్ళ తరపు నుంచి మేడం ఇవన్నీ చేయించి దగ్గరుండి సేల్ చేయించి పేరెంట్స్కి ఇప్పిస్తారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా. అలాగే అంటే ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో బర్త్డేలు అవి ఉన్నప్పుడు, ఇంట్లో ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా మా అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఆ పెయింటింగ్స్ వేసేకి వచ్చామండి ఈరోజు ఇక్కడ. దీని మీద వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ వస్తుంది కదా దివ్యాంగులకి, అందుకని. వాళ్ళు చేస్తారు, మేము కొంచెం సపోర్టివ్గా ఉంటాం వాళ్ళకి. ఇది చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో కానీ లేదా ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో కానీ అమ్ముతారండి. ఒక్కోటి ఉంటుంది 20 నుంచి 300 వరకు ఎంతవరకన్నా ఉండొచ్చు. అది సైజు డిజైన్ బట్టి ఉంటుందండి. దీపావళికి చేస్తారు, ఏ అకేషన్ ఉంటే దానికి సంబంధించిన వస్తువులు చేస్తూ ఉంటాం. స్టాల్స్ CMR సెంటర్స్ ఉంటాయి కదా, ఇలాంటి షాపింగ్ మాల్స్లో కానీ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడప్పుడు అక్కడ కానీ ఎక్కడైనా పెడతాం. దగ్గర ఒక 7 to 8 మెంబర్స్ ఉంటారండి ప్రజెంట్ అయితే. మానసిక దివ్యాంగులను తల్లిదండ్రులు ఒక బాధ్యతగా చూసుకుంటున్నారు. ఇప్పుడు సొసైటీలో శిక్షణ పొందిన చిన్నారులు తమ సొంత తయారీతో మట్టి ప్రమిదలను తయారు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. విఎంఆర్డీఏ పార్కుల్లో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆకేపాలెం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి అన్యాయంగా తొలగించడంతో కార్మికులందరూ వీధిన పడ్డారని అసోసియేషన్ నాయకులు కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ అధికారులు తక్షణం స్పందించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు వి కృష్ణారావు, విఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు విశాఖపట్నం పర్యాటక కేంద్రం, ఆ పర్యాటక కేంద్రంలో ప్రధానమైనటువంటి సెంట్రల్ పార్క్ కానీ, కైలాసగిరి కానీ, తొట్లకొండ, ఉడా పార్క్ వంటి ప్రధానమైనటువంటి పార్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విఎంఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్నటువంటి గార్డెన్ కార్మికులు దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రముఖ బంగారు ఆభరణాల కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ విభాగం వాల్యూ గోల్డ్ ఏపీలో 7 కొత్త బ్రాంచీలను ప్రారంభించింది.
విశాఖలో జరిగిన వాల్యూ గోల్డ్ ఆవిష్కరణను ప్రముఖ నటి అనసూయ ప్రారంభించారు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదని మహిళలకు ఎంతో అనుబంధం ఉంటుందని అనసూయ చెప్పారు. భారతదేశంలో 1901 నుండి అత్యంత పేరు ప్రతిష్టలు పొందిన బంగారం కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ విభాగం వాల్యూ గోల్డ్ ఏపీలో సేవలు ప్రారంభించింది. గత 2 ఏళ్లలో తెలంగాణలో వేలాది మందికి సర్వీసెస్ అందించిన వాల్యూ గోల్డ్ రాష్ట్రంలో 7 కొత్త బ్రాంచీలను ప్రారంభించింది. విశాఖ బీచ్ రోడ్లోని హోటల్లో జరిగిన కార్యక్రమంలో వాల్యూ గోల్డ్ బ్రాంచీల విస్తరణను ప్రముఖ నటి అనసూయ ఆవిష్కరించారు. బంగారం కొనుగోలులో నమ్మకమైన సేవలు అందిస్తున్న వాల్యూ గోల్డ్ విశాఖలో గాజువాక, జగదాంబ, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాలతో పాటు విజయవాడ ఎంజీ రోడ్, భవానీపురం, కర్నూలులోని ఇందిరానగర్లో బ్రాంచీలను ఆరంభించింది. అవసరానికి అనుగుణంగా సరైన ధరకు బంగారం అమ్ముకునే అవకాశాన్ని వాల్యూ గోల్డ్ కల్పించడం శుభ పరిణామని నటి అనసూయ అన్నారు. 2 ఏళ్లుగా ఈ సంస్థతో ట్రావెల్ అవుతున్నానని చెప్పారు. మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. నేను మీ అందరికీ తెలిసినట్టు ఐ డోంట్ associate myself with everything and anything. I'm very, very particular because I would want to be one of you. మీ అందరూ కూడా కొనాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే కమాడిటీస్ ఆర్ బ్రాండ్స్తోనే నేను అసోసియేట్ అవుతాను. సో దట్ వే వాల్యూ గోల్డ్ అండ్ క్యాప్స్ గోల్డ్ ఫర్ దట్ మ్యాటర్, బిఫోర్ వాల్యూ గోల్డ్ ఎస్టాబ్లిష్ అయ్యే కంటే ముందు నుంచే వీ బీన్ అసోసియేటింగ్ with their brands. చెప్పొచ్చలేదో అని ఆగాను. సో కలషా has been my most favorite. be the exclusivity, వాళ్ళ కారీగరి అంటారు కదా, అది కానివ్వండి, అండ్ the kind of quality they have as a team. క్యాప్స్ గోల్డ్ పర్టికులర్గా వాళ్ళు 1900s నుంచి ఉన్నారంటే ఇట్స్ మోర్ దెన్, to be more precise, 125 years now. It's amazing. సో ఇంతకంటే గట్టి అంటే ఒక ఫౌండేషన్ మనం వెతకనవసరం లేదు. సో ఐ సీ ఇన్ 2 years 19 branches is not an. క్యాప్స్ గోల్డ్ నుంచి వారసత్వంగా పొందిన సమగ్రత, పారదర్శకతకు అనుగుణంగా వాల్యూ గోల్డ్ బంగారానికి తక్షణ నగదు, తాకట్టు బంగారం విడిపించడంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని వాల్యూ గోల్డ్ డైరెక్టర్లు అభిషేక్ చందా, అఖిల్ చందా, CEO భరద్వాజులు తెలిపారు. బంగారాన్ని పారదర్శకత, ఖచ్చితత్వంతో ఆటోమేటెడ్ ప్రక్రియతో కొనుగోలు చేసేందుకు సరికొత్త ఒరవడి అనుసరిస్తున్నామని అన్నారు. ఇండియా ఈజ్ హోల్డింగ్ 3rd పొజిషన్ ఇన్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇదంతా కూడా ఓన్లీ హౌస్ హోల్డ్స్లో హౌస్ వైఫ్స్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మోర్ దెన్ 15,000 మెట్రిక్ టన్స్ మన ఇండియాలో ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు మీ పవర్ అనేది మీ నిత్యావసరాల కోసము ఒక దగ్గర వెళ్ళి అమ్ముకోవాలనుకుంటే కనుక ఒక సరైన చిరునామా అనేది వాల్యూ గోల్డ్ కల్పిస్తుంది. మీ గోల్డ్ను మా వద్ద దర్జాగా వచ్చి ఎటువంటి ఫికర్ లేకుండా, అంటే మా ట్యాగ్ లైన్ కూడా అదే, ఎటువంటి ఫికర్ లేకుండా బేఫికర్గా మీరు అమ్ముకోవడానికి మా వాల్యూ గోల్డ్ సంస్థ ఇప్పుడు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకొని హైదరాబాద్లో లాస్ట్ 1 yearలో more than 10 branches we established in Telangana. We have observed since last 125 years been in the industry, there's a lot of intransparency by a lot of brokers kani adi gani pawn brokers. So we want to bring the complete transparency and in all our branches we have the melting setup, the world class XRF system and the process మేము అడాప్ట్ చేస్తున్నాము మా అన్ని బ్రాంచెస్లో. కస్టమర్ ముందే మెల్ట్ చేయడం, బెస్ట్ మార్కెట్ రేట్ ఇవ్వడం, వెయిట్ కానీ ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా 100% జెన్యున్నెస్, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ తోటి మనం ఒక గోల్డ్ని బెస్ట్ రేట్ కస్టమర్కి అందించే ప్రయత్నం అండి. అండ్ వి ఆల్సో రిలీజ్ ద ప్లేస్డ్ గోల్డ్ అండి. ఎవరైనా తాకట్టు పెట్టింది ఉంటుంది గోల్డ్ బ్యాంక్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇది మేము కస్టమర్కి అది ఆప్షన్ చేసేస్తే ఒకవేళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ బికాస్ ఇంట్రెస్ట్ కట్టలేక, ప్రిన్సిపల్ కట్టలేక చాలా లాస్ అయిపోతుంది కస్టమర్కి. సో అక్కడ మేము ముందుకు వస్తామండి. మేము ఈ గోల్డ్ విడిపించడము, మీ ముందే మెల్ట్ చేయడం, మీ ముందే ప్రాసెస్ చేయడం, అండ్ ఇవంతా ప్రాసెస్ విదిన్ 30 minutesలో మీకు అమౌంట్ కూడా మీ అకౌంట్కి క్రెడిట్ కూడా అయిపోతుంది. ఈ 2 years అయినా కానీ ఈరోజు మనం 19 branchestoni ఈరోజు వీఆర్ ఇన్ దట్ పొజిషన్ ఇన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 2 years, for which I am very, very proud of my whole team.
especially Bharadwaj Garu has played a very important role. And starting lo నాకు అభిషేక్ చెప్పినప్పుడు I thought it was such a different business which we are going to start. And the way the response we have received, I'm very, very happy about it. I would like to say that, and I hope that every year we grow by double. All coordination team to make this event as a huge success. Just want to, I mean, my directors has already given a process and explained in a very detailed way. Just want to add some more our USPs. We are the only old gold buying company who introduced the automated process. So there is no manual intervention for the evaluating the gold value. And the second thing is the way we are maintaining the trust and transparency. Almost 20% repeat customers unnaru. So this is a huge in this, I mean, గోల్డ్ అమ్ముకోవడం అనేది ఒక సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఉన్న థింగ్. అటువంటి దాంట్లో కూడా 20% రిపీట్ కస్టమర్స్ ఉన్నారంటే జస్ట్ ఆ కస్టమర్ సపోర్టే మాకు బూస్ట్ చేసింది వీ కెన్ గ్రో అని. బంగారాన్ని అమ్మాలనుకున్నా తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకునేందుకు వాల్యూ గోల్డ్ సంస్థ విశాఖలో సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సౌమ్య చంద, ఆశికా చంద తదితరులు పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు 13 మందికి జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించింది. యూజీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. యూజీడీలో పనిచేస్తున్న 315 మందిలో 13 మందికి జీవో ప్రకారం ఇంతవరకు జీతాలు చెల్లించలేదని యూనియన్ అధ్యక్షుడు నూకరాసు అన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 300 మందికి 10 నెలల ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సార్లు అడిగినా సరే నిన్న అధికారుల కాడికి వెళ్ళి మాట్లాడితే మేము కాంట్రాక్టులు ఇంకా అవ్వలేదు, ఎప్పుడో ఇస్తాం, వచ్చినప్పుడు వస్తాయి, కంగారు ఏంటని అడుగుతారు. ఇది చాలా అన్యాయం అండి. ఈ అర్థాల్లో పనిచేసిన కార్మికుడికి ఏ సమస్య వచ్చినా అధికారుల కాడికి వెళ్ళి చెప్తే దానికి కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు. ఈరోజు కార్మికులందరూ రోడ్డు ఎక్కడ కారణం ఏరియల్స్ కోసం, పెరగవలసిన జీతాల కోసం, చనిపోయిన వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దానికోసం, అన్నిటి కోసం పోరాటం పెట్టారు. కాబట్టి దీని ద్వారాగా ఏంటంటే ప్రతి ఒక్క కార్మికులు రోడ్డు ఎక్కడ కారణం అధికారుల నిర్లక్ష్యమే. ఈ రోజుకైనా సరే మా అధికారులందరూ అర్థం చేసుకొని మా కార్మికులకి తమ న్యాయం చేస్తే ఆ న్యాయపరంగా ఒప్పటికైనా సరే మేమందరం కూడా, లేకపోతే ఇది ఒక పోరాటానికి పూర్తినిస్తుందని మీ ద్వారా మేము కోరుకుంటాం. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజల యొక్క మలమూత్రాలను ఎత్తి మొత్తం విశాఖపట్నం నగరాన్ని అంతా కూడా క్లీన్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత ప్రభుత్వం 2025 డిసెంబర్లో జీవో నెంబర్ 36 ఇచ్చింది. ఆ యొక్క 36లో క్లీన్ ఎన్రోల్మెంట్ వర్కర్ నెంబర్ 1గా ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకి అందరూ కూడా 24,500 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి జీవో ఇచ్చింది. ఆ యొక్క జీవోని 315 మందిలోని 304 మంది కార్మికులకి అమలు చేసి 11 మంది కార్మికులకి అమలు చేయకుండా వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఇబ్బందుల పాలు చేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెక్షన్లో పనులు చేస్తూ కూడా చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిడ్డలకు ఎటువంటి ఉపాధి కూడా ఇవ్వలేదు. అలాగే సుప్రీంకోర్టు లాంటి కోర్టులు కూడా చనిపోయిన కార్మికులకి అందరూ కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మలినాలు కూడా తొలగించే కార్మికులు కాబట్టి వీళ్ళకందరికీ 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వండి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈరోజు 30 లక్షలు కాదు కదా, ఆ యొక్క కుటుంబానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన పరిస్థితి కూడా ఏర్పడలేదు. కాబట్టి ఆ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్గ్రేస్ కూడా ఇవ్వాలని చెప్పని, అలాగే ఏలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పనిచేస్తున్న వెహికల్ మీద పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా కాంట్రాక్టులు పనిచేయించుకున్నారు. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యం కూడా లేదు. 13,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు. ఒక సెలవులు లేవు. వాళ్ళకి ఏమని అడిగితే బానిసల్లో చూస్తూ ఉన్నారు. నీ ఇష్టం వస్తే పని చేయండి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. జీవీఎంసీ అంటే విశాఖ నగరానికి మొత్తం అన్నిటి కూడా చాలా పెద్ద హెడ్. విశాఖ నగరాన్ని చూసి ఉన్న జిల్లాలన్నీ కూడా అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి విశాఖపట్నంలో అమలు చేయమనేది సరైనది కాదు. కాబట్టి వెంటనే కూడా అధికారులందరి దగ్గర కూడా వెళ్ళాం, అధికారులు కూడా చెప్పినా సరే మాత్రం ఇంతవరకు కూడా వీళ్ళు స్పందించలేదు. వచ్చిన అధికారులు వస్తున్నారు, మారిపోయినందరూ కూడా మారిపోతున్నారు. ఇప్పటికి 4 ఎస్సీలు మారిపోయారు, కానీ ఆ యొక్క జీవోలు మాత్రం అమలు చేయలేదు. మేము చెప్పేది ఏంటంటే కార్మికులకి అందరూ కూడా ఏదైతే జీవో నెంబర్ 36 కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన సేఫ్టీస్ కానీ ఎదర్మెంట్స్ కానీ ఇవ్వాలి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న కార్మికులందరూ కూడా
సేఫ్టీస్ కానీ ఎదర్మెంట్స్ కానీ వెంటనే ఇవ్వాలి. లేకపోతే మాత్రం విశాఖపట్నంలో ఉన్న కార్మికులందరూ కూడా మరో సమ్మె కూడా సిద్ధం అవుతారు. అంతవరకు కూడా తెచ్చుకో. శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 30 ఏళ్లుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు దుబాయ్ శ్రీను అన్నారు. ఏటా అన్న ప్రసాదాన్ని పెద్ద ఎత్తున వితరణ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల నానాజీ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నవరాత్రి మహోత్సవాలు మేము గత 30 ఏళ్ళ నుంచి శ్రీనివాస్ నగర్లో 7 స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అనుకునే విధంగా ఒక ప్రణాళికగా అమ్మవారికి పూజలు చేయాలన్న ఒక ఆలోచనతోటి ఒక సేవా దృక్పథంతో ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడున్న ప్రజలు స్థానికులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. తెలియజేస్తూ నా పేరు పెద్దిరెడ్డి నానాజీ, ప్రముఖ సంఘ సేవకులు. నేటి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని నిలుపుతూ ఈ గ్రామం చల్లగుండాలని ఎడ్ల శ్రీనివాస్, కానీ ఆయన పేరు దుబాసిన్ అంటారు, వారి ఎప్పుడు కూడా ఈ గ్రామం చల్లగుండాలని సంకల్పంతో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టి రోజు కూడా అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజలు ఉన్నాయండి, రకరకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మహానదాన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం 3 రోజులు పెడుతుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఒకరు పెట్టారు. మహానదాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సంపాదనలో తన కాస్త పక్కన పెట్టి అమ్మవారికి చేయాలని సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన పెట్టడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు మరి లోకేష్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా ప్రత్యేకతను తెలుపుతూ మరి అమ్మవారి ఆశీస్సులు దుబాయ్ సింగ్ ప్రాముఖ్యత ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇలాంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు అందించాలని కోరుకుంటున్నాను. గోపాల్పట్నంలోని డీమార్ట్ భవనం మీద నుంచి దూకేస్తారంటూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. వడ్డాది కృష్ణ అనే వ్యక్తి గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో ఉండగా కొంతకాలం నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే గురువారం సాయంత్రం గోపాల్పట్నంలో ఉన్నాడని తెలుసుకున్న గాజువాక పోలీసులు పట్టుకునేందుకు వచ్చారు. ఇది గమనించిన నిందితుడు డీమార్ట్ పై అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. మద్యం తాగి ఉండటంతో పోలీసుల సాయంతో కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు రగ్గులు పట్టుకుని నిల్చున్నారు. ఎట్టకేలకు అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. చివరకు గోపాల్పట్నం పోలీసులు కృష్ణను పట్టుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. హెడ్లైన్స్ మరోసారి. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి సాధిస్తుంది. వచ్చే 15 ఏళ్లలో వరల్డ్ క్లాస్ సిటీగా మారబోతుందన్న సీఎం చంద్రబాబు. సొంతింటికే కన్నం వేసిన మానవుడు, అతనితో పాటు 3 స్నేహితులను అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేశామన్న సిపి బాగ్చి. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు. ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ను వినియోగించుకోవాలన్న లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ సంపత్ రెడ్డి. మట్టి ప్రమిదలతోనే దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలి. ప్రమిదల తయారీలో నిమగ్నమైన ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ దివ్యాంగులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.